వెల్కమ్ టు మన హెల్త్. మనకి జుట్టు పొడుగ్గా ఎంత అందంగా ఉంటుందో బాడీపై జుట్టు ఉండడం అంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చాలామంది బాడీ హెయిర్ని రిమూవ్ చేసుకుంటారు. దీనికోసం పార్లర్ ట్రీట్మెంట్ ఇలాంటివి కాకుండా న్యాచురల్గానే ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది బాడీ స్మూత్గా అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ అన్వాంటెడ్ హెయిర్ ఉండడం వల్ల చాలామందికి అంత స్మూత్గా ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న షేమింగ్, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వంటివి వాడుతూ ఉంటారు. అయితే వీటి వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ అలర్జీ, స్కిన్ రఫ్గా మారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హెయిర్ని అలా కెమికల్స్తో కాకుండా న్యాచురల్గానే దూరం చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని వాడడం వల్ల స్కిన్ స్మూత్గా మారుతుంది, అందంగా కనిపిస్తుంది కూడా. పైగా ఇందులో వాడే పదార్థాలన్నీ కూడా ఇంట్లో దొరికేవే. మరి అవేంటి, ఎలా బాడీ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి చిట్కా శనగపిండి పెరుగుతో చూద్దాం. శనగపిండి, పెరుగు కూడా చర్మానికి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని చర్మ సంరక్షణలో కొన్ని ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీనికోసం శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టుని జుట్టు ఎక్కువగా ఉండే చోట రాసి బాగా డ్రై అయ్యే వరకు ఉండనివ్వండి. తర్వాత కొద్దిగా నీరు చల్లుతూ జుట్టు పెరిగే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేస్తూ గోరువెచ్చటి నీటితో క్లీన్ చేయండి. ఇక రెండవ చిట్కా ఓట్స్. ఓట్స్ మన శరీరంపై ఎక్సోఫోలియేట్ చేస్తుంది. అదే సమయంలో అరటిపండు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అందుకే ఈ రెండింటితో కలిపి చేసే మాస్క్ని వాడితే స్కిన్పై ఉన్న హెయిర్ ఊడిపోతుంది. దీనికోసం బాగా పండిన అరటి పండ్లని ఓట్స్తో కలిపి బ్లెండర్లో వేసి పేస్ట్లా చేయండి. దీనిని జుట్టు బాగా ఉన్న చోట రాసి రౌండ్గా మసాజ్ చేయండి. సర్క్యులర్ మోషన్లోనే మసాజ్ చేయాలి. కొన్ని నిమిషాల పాటు గోరువెచ్చటి నీటితో క్లీన్ చేయండి. ఇక మూడవ చిట్కా పంచదార నిమ్మరసంతో. ఇది చాలా ఏళ్లుగా వ్యాక్సిన్ కోసం వాడుతున్న పద్ధతి. దీనివల్ల జుట్టు దూరం అవుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. దీనిని ఎలా తయారు చేయాలంటే పంచదార నిమ్మరసాన్ని సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్లా చేయండి. ఇది చూడ్డానికి మార్కెట్లో కొన్న వ్యాక్స్లా ఉండాలి. దీనిని మనం ఓ సాస్పాన్ గిన్నెలో వేసి వేడి చేయండి. దీంతో పంచదార కరుగుతుంది, కొద్దిగా బంగారు రంగులోకి మారుతుంది. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కలిగిన మిశ్రమం కొద్దిగా చల్లారనివ్వండి. దీనిని మీ చర్మం ఓర్చుకునే వేడి ఉన్నప్పుడు దీనిని మన జుట్టు పెరుగుదలకి ఆపోజిట్ డైరెక్షన్లో రాసి వ్యాక్స్ పేపర్స్, క్లాత్ స్ట్రిప్స్ అతికిచ్చి వెంటనే లాగేయండి. హెయిర్ గ్రోత్ ఆపోజిట్ డైరెక్షన్లోనే రాయాలి. అప్పుడే జుట్టు త్వరగా ఊడి వస్తుందని గుర్తుంచుకోండి. మరో చిట్కా పసుపు, పాలుతో. సాధారణంగా పసుపు, పాలు రెండూ కూడా విడివిడిగా చర్మ ఆరోగ్యానికి మంచివే. వీటిని వాడడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి, స్కిన్ స్మూత్గా మారుతుంది. పసుపులో న్యాచురల్ యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అదేవిధంగా పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి పేస్ట్లా చేయాలి. అందుకోసం ఓ టేబుల్ స్పూన్ పసుపులో కొద్దిగా పాలు కలిపి చిక్కటి పేస్ట్లా చేయండి. దీనిని మీకు ఎక్కడ జుట్టు ఉందో అక్కడ రాయండి. 15 నుంచి 20 నిమిషాలు అలానే ఉంచి ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు పల్చగా మారుతుంది. అయితే ఒకేసారి రిజల్ట్స్ కనిపించదు, మెల్లమెల్లగా ఇది పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక చివరి చిట్కా బొప్పాయి పసుపుతో. బొప్పాయి చర్మ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ని బలహీనంగా చేసి జుట్టు పెరగడాన్ని తగ్గిస్తుంది. మరి దీనిని మాస్క్లా రాయాలంటే ముందుగా బాగా పండిన బొప్పాయిని తీసుకొని గుజ్జులా చేయండి. ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి స్మూత్ పేస్ట్లా చేయండి. ఇది చర్మంపై రాసి కాసేపు ఉంచండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.